ప్రో కబడ్డీలో ప్రతి టీం టార్గెట్ ఫైనల్ కి వెళ్ళాలి, కప్పు గెలవాలి అనే కాకుండా ముందు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వాలి అనేది ప్రైమరీ టార్గెట్. 12 టీమ్స్ మధ్య కాంపిటీషన్ లో ఒక టీం టాప్ 6 లో ఉండాలి అంటే త్రూఅవుట్ ది సీజన్ వాళ్ళు ఎంతో కన్సిస్టెన్సీతో ఆడితే గానీ క్వాలిఫై అవ్వడం పాసిబుల్ కాదు. అయితే కొన్ని టీమ్స్ ఉంటాయి, వాళ్ళ స్క్వాడ్స్ అండ్ ప్లేయర్స్ ని చూస్తే వీళ్ళు పక్క క్వాలిఫై అవ్వగలరు అనిపిస్తుంది. సో ఈసారి ప్లే ఆఫ్ కి వెళ్ళగలిగే అలాంటి స్ట్రాంగ్ 6 టీమ్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే లాస్ట్ సీజన్స్ పెర్ఫార్మెన్స్, కరెంట్ టీమ్ స్ట్రెంత్ ని బేస్ చేసి మాత్రమే ఈ 6 టీమ్స్ ని సెలెక్ట్ చేశాను. దీంట్లో మీ ఫేవరెట్ టీం ఉండకపోవచ్చు. సో డోంట్ బి సీరియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్స్ పక్కా క్వాలిఫై అవుతారు అనుకునే టీమ్స్ ని టాప్ టు బాటమ్ ర్యాంకింగ్స్ వైజ్ గా చెప్తాను. లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. నంబర్ 1 యూపీ యోధాస్. ఈ టీం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లాస్ట్ 7 సీజన్స్ నుండి టాప్ మోస్ట్ కన్సిస్టెన్సీ పర్ఫార్మింగ్ టీమ్ గా ఉన్నారు. లాస్ట్ 7 సీజన్స్ లో 6 టైం క్వాలిఫై అవ్వగలిగారు. అంటే వీళ్ళకి ప్లే ఆఫ్ కి వెళ్ళడం ఎంత ఈజీనో మనకి అర్థమవుతుంది. ఎప్పట్లోనే ఈసారి కూడా యూపీ యోధాస్ దగ్గర స్ట్రాంగ్ స్క్వాడ్ అయితే ఉంది. ఎస్పెషల్లీ వీళ్ళు ఏదైతే ఒక కోర్ టీమ్ ని బిల్డ్ చేసుకున్నారో అదే వీళ్ళ స్ట్రెంత్ అంటే వీళ్ళ డిఫెన్స్ యూనిట్ గురించి మాట్లాడుకోవాలి. సుమిత్ సాంగ్వాన్, హితేష్, ఆశు సింగ్, మహేంద్ర సింగ్ అండ్ సునీల్ కుమార్ ఇలాంటి స్ట్రాంగ్ డిఫెండర్స్ ఉన్నారు. వీళ్ళలో సుమిత్ సాంగ్వాన్ గానీ, హితేష్ గానీ, ఆశు సింగ్ వీళ్ళందరినీ ఎప్పటి నుండి యూపీ గ్రూమ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకున్నా వీళ్ళంతా ప్రతి సీజన్ లో కన్సిస్టెంట్ గా రాణిస్తున్నారు. చాలా సీజన్స్ నుండి ఒకటే టీం కి ఆడడంతో వీళ్ళ మధ్య ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ బిల్డ్ అయింది. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ యూపీ ప్రతిసారి క్వాలిఫై అవ్వడానికి. నాట్ ఓన్లీ డిఫెన్స్, ఈవెన్ రైడింగ్ లుకింగ్ ఫ్యాబులస్. లాస్ట్ సీజన్ గగన్ గౌడ అండ్ భవానీ రాజ్పుత్ వీళ్ళిద్దరే అపోనెంట్ టీమ్స్ కి చెమటలు పట్టించారు. థర్డ్ రైడర్ అవసరం లేకుండానే రైడింగ్ డిపార్ట్మెంట్ ని వీళ్ళిద్దరే హ్యాండిల్ చేశారు. అలాంటిది ఈసారి గుమన్ సింగ్ ని తెచ్చుకున్నారు. ఇతనైతే వెరీ స్కిల్ఫుల్ రైడర్. ఈసారి ఇతని పైన ఎక్కువ ప్రెజర్ ఉండకపోవచ్చు కాబట్టి కంఫర్టబుల్ గా ఆడతాడు. మరి వీళ్ళ ముగ్గురేనా అంటే అస్సలు కాదు. బ్యాకప్ గా సురేందర్ గిల్, ప్రణయ్ రాణే ఇలాంటి క్వాలిటీ ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని టీమ్స్ కి ఏదో ఒక పొజిషన్ లో ప్రాబ్లం ఉంటుంది, కానీ వీళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. స్టార్టింగ్ 7 మొత్తం సూపర్ స్టార్సే. ఈవెన్ బ్యాకప్ లను తగ్గేదేలే రేంజ్ లో అనే విధంగా ఉంది. ఇంతటి స్ట్రాంగ్ టీమ్ ని పెట్టుకొని యూపీ ప్లే ఆఫ్ కి వెళ్ళగలరా అని అడగకూడదు, టైటిల్ గెలవగలరా అని అడగాలి. నో డౌట్ ఈసారి యూపీ దగ్గర ఒక టఫెస్ట్ టీం అయితే ఉంది. డెఫినెట్లీ వీళ్ళైతే టాప్ 2 లో ఉంటారు. నంబర్ 2 తమిళ్ తలైవాస్. లాస్ట్ సీజన్ వరకు ఒక లెక్క, ఈసారి ఒక లెక్క అనే రేంజ్ లో ఈ టీం కనిపిస్తుంది. తమిళ్ తలైవాస్ కి పాస్ట్ 11 సీజన్స్ లో ఎప్పుడు లేని విధంగా ఈసారి స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ అయితే ఉంది. దట్ టు లాస్ట్ టైం స్ట్రాంగ్ కోర్ టీమ్ ని రిటైన్ చేసుకోవడం, ఈసారి ఆప్షన్ లో బిగ్ స్టార్ ప్లేయర్స్ ని బై చేయడంతో ఈ టీం పైన అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. నితీష్ కుమార్, సాగర్ రాతే, రోనాక్ అండ్ ఆశీష్ మాలిక్ 4 పొజిషన్ లో 4 స్ట్రాంగ్ ప్లేయర్స్ కనిపిస్తూ ఉన్నారు. లాస్ట్ సీజన్ లో నితీష్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసి సెకండ్ బెస్ట్ డిఫెండర్ గా ఎమర్జ్ అయ్యాడు. అదర్వైజ్ సాగర్ రాతే ఒక ఫంటాస్టిక్ డిఫెండర్. లాస్ట్ 3 సీజన్స్ లో మోర్ దెన్ 200+ టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇట్ మీన్స్ అతని ఎబిలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా కార్నర్ కాంబో అద్భుతంగా కనిపిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ లాస్ట్ టైం వీళ్ళ కవర్స్ గ్రేట్ గా పర్ఫార్మ్ చేయలేకపోయారు, కానీ టాలెంటెడ్ డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి కెన్ బి ఎక్స్పెక్టెడ్ గుడ్ అవుట్కమ్ దిస్ టైం. అదే రైడింగ్ లో చూసుకుంటే పవన్ షరావత్, అర్జున్ దేశ్వాల్, నరేందర్ అండ్ మోయిన్ సఫాగ్నితో టాప్ క్లాస్ గా కనిపిస్తుంది. యూజువల్లీ ఒక టీంలో ఒక పెద్ద స్టార్ ఉంటేనే ఎంతో పెద్ద విషయం. అదే పవన్ అండ్ అర్జున్ లాంటి ఇద్దరు లెజెండ్స్ ఒకటే టీం కి ఆడుతుంటే లిటరల్లీ మ్యాసివ్ థింగ్. పవన్ ఈజ్ ఎ ఛాంపియన్ ప్లేయర్. ఇతను మాట పైన ఉన్నాడు అంటే కోత కోస్తాడు. అలానే మిస్టర్ కన్సిస్టెన్సీ అయిన అర్జున్ దండయాత్ర చేస్తున్నట్టు బ్రేక్ ఇవ్వకుండా పాయింట్స్ సంపాదిస్తూనే ఉంటాడు. వీళ్ళకి తోడు నరేందర్ ఒకప్పుడు తమిళ్ కి టాప్ రైడర్. మరి వీళ్ళ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేస్తే ఆపోనెంట్ డిఫెండర్స్ అన్ని సర్దుకోవాల్సిందే. ఒక పవర్, ఒక ఫైర్ స్టోమ్, ఒక ఫోర్స్ ఇవన్నీ కలిసి వస్తే ఎలాంటి డిస్ట్రాక్షన్ క్రియేట్ అవుతుందో ఈసారి వీళ్ళ ముగ్గురు ఆ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చు. ఎనీవే తమిళ్ తలైవాస్ కి ప్లే ఆఫ్ కి వెళ్ళడం పెద్ద కష్టం అయితే కాదు. ఫర్ షూర్ టాప్ 3 లో ఫినిష్ చేస్తారు అనుకుంటున్నా. నంబర్ 3 పునేరి పల్టన్. సీజన్ 10 లో టైటిల్ గెలిచాక లాస్ట్ సీజన్ లో క్వాలిఫై అవ్వకపోవడం పునేరి టీం ని కొంతవరకు డిసప్పాయింట్ చేసింది. ఆ లెక్కలన్నీ సర్చ్ చేయడానికి ఈసారి స్ట్రాంగ్ టీమ్ తో బరిలోకి దిగుతున్నారు. ఈసారి వీళ్ళ టీం చూశాక ఎందుకో ఈసారి పునే టీం బౌన్స్ బ్యాక్ చేస్తారు అనుకుంటున్నా. మరి పునేరి పల్టన్ అంటేనే ఎప్పుడు కూడా యంగ్ ప్లేయర్సే గుర్తుకొస్తుంటారు. ఈ టీంలో ఉన్నంత మంది యంగ్ ప్లేయర్స్ మిగతా ఏ టీంలో కూడా ఉండకపోవచ్చు. ఇట్ మీన్స్ టాలెంటెడ్ ప్లేయర్స్ ని స్కౌట్ చేసి వాళ్ళని టీంలోకి పిక్ చేసి సూపర్ స్టార్స్ గా మారుస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళే ఈ రోజు మనం చూస్తున్న అస్లాం ఇనామ్దార్, ఆకాష్ షిండే, పంకజ్ మొయితే, మోహిత్ గోయత్ అండ్ గౌరవ్ ఖాత్రి. ఒక టీం నుండి ఎంతమంది స్టార్స్ రావడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఎనివే వీళ్ళ రైడర్స్ గురించి మాట్లాడుకుంటే అస్లాం ఇనామ్దార్, సచిన్ తాన్వర్, పంకజ్ మొయితే, మోహిత్ గోయత్ అండ్ ఆదిత్య షిండే వీళ్ళకి రైడర్స్ విషయంలో అస్సలు కొదవలేదు.
కొన్ని టీమ్స్ కి ఒకరిద్దరు మంచి రైడర్స్ లేకుండా ఇబ్బంది పడుతుంటే వీళ్ళకి మాత్రం ఎక్స్ట్రాడనరీ రైడింగ్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. అయితే లాస్ట్ సీజన్ లో అస్లాం ఇనామ్దార్ కి ఇంజురీ జరగడంతో మిగతా రైడర్స్ పైన ప్రెజర్ పడింది. కానీ ఈసారి ఆ ప్రాబ్లం అయితే లేదు. అస్లాం ఈజ్ ఫుల్లీ ఫిట్. దానికి తోడు సచిన్ తాన్వర్ ని కొనుక్కున్నారు. హీఈస్ ఆల్సో ఫంటాస్టిక్ రైడర్. ఆల్సో మిగతా వాళ్ళంతా టాలెంటెడ్ ప్లేయర్స్. ఈవెన్ డిఫెన్స్ యూనిట్ మోర్ స్ట్రాంగర్ గా కనిపిస్తుంది. గౌరవ్ ఖాత్రి, అమన్, విశాల్ భరద్వాజ్, అవినాష్ నటరాజన్ అండ్ గుర్దీప్ సాంగ్వాన్ లాంటి యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళకి గౌరవ్ ఖాత్రి అండ్ అవినాష్ నటరాజన్ ఎప్పటి నుండో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఆల్సో గుర్దీప్ ఎక్సలెంట్ లెఫ్ట్ కవర్ డిఫెండర్. లాస్ట్ సీజన్ లో పార్ట్నర్ టీమ్ కి చాలా బాగా రాణించాడు. అలానే లెఫ్ట్ కార్నర్ లో విశాల్ అండ్ అమన్ లాంటి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అటు రైడింగ్ లో చూసుకున్నా ఇటు డిఫెన్స్ లో చూసుకున్నా పూణే స్ట్రాంగ్ ప్లేయర్స్. ఆల్మోస్ట్ ఇలాంటి టీమ్ తోనే వీళ్ళు సీజన్ 10 లో టైటిల్ గెలిచారు. అలాంటిది ఈసారి ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వడం నాట్ ఏ బిగ్ డీల్. డెఫినెట్లీ ఈసారి పూణే టీం టాప్ 6 లో ఉంటారు. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. నంబర్ 4 హర్యానా స్టీలర్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వీళ్ళు మరోసారి స్ట్రాంగ్ టీమ్ తో వస్తున్నారు. ఆఫ్ కోర్స్ టీమ్ లో కొన్ని చేంజెస్ చేశారు. మహమ్మద్ రజా, సంజయ్ లాంటి ప్లేయర్స్ ని వదులుకున్నారు. బట్ అదర్వైజ్ ఏదైతే ఒక కోర్ టీమ్ ఉందో అది అలానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ యూనిట్ చూసుకుంటే కెప్టెన్ జైదీప్, రాహుల్ సెట్పాల్, మణికందన్ అండ్ హర్దీప్. ఈసారి 4 పొజిషన్స్ లో ఆడేది వీళ్ళే. జైదీప్ అండ్ రాహుల్ సెట్పాల్ వీళ్ళిద్దరి గురించి మన అందరికీ తెలిసింది. వెరీ కన్సిస్టెన్సీ ప్లేయర్స్. వీళ్ళిద్దరు టీమ్ లో ఉండడం వల్ల డిఫెన్స్ యూనిట్ లో చాలా తక్కువ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా టీమ్ ని ప్రాపర్ గా లీడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇద్దరు క్వాలిటీ అండ్ సక్సెస్ఫుల్ డిఫెండర్స్ ఉండడం గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. అదర్వైజ్ రైట్ కవర్ పొజిషన్ లో ఆడే మణికందన్ గురించి ఎవరికీ తెలియదు. ఇతన్ని లాస్ట్ సీజన్ నుండి హర్యానా టీం గ్రూమ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రో కబడ్డీలో పెద్దగా ఆడకపోయినప్పటికీ డొమెస్టిక్ సర్కిట్ లో వెరీ వెల్ పర్ఫార్మర్. ఆల్సో లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ హర్దీప్ కూడా వెరీ టాలెంటెడ్. లాస్ట్ సీజన్ లోనూ హర్యానా టీం కి ఆడాడు. వీళ్ళపైన లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ హర్యానా ఇంతలా బ్యాక్ చేస్తున్నారంటే వీళ్ళ నుంచి మంచి గేమ్ చూడొచ్చు. లాస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి డిఫెన్స్ మోర్ స్ట్రాంగర్ అయితే కాదు, బట్ లుకింగ్ ఓకే. అదే రైడింగ్ యూనిట్ అయితే మాత్రం వేరే లెవెల్. లాస్ట్ సీజన్ లో వినయ్ అండ్ శివం వీళ్ళిద్దరు బ్రిలియంట్ గా రాణించి టీం కి టైటిల్ గెలిపించారు. శివం 167 రేట్ పాయింట్స్ స్కోర్ చేస్తే వినయ్ 166 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఎవరికెవరు తక్కువైతే కాదు, ఇద్దరికిద్దరు కాంపిటేటివ్ గా ఆడారు. వీళ్ళిద్దరు పెద్ద డేంజర్ అనుకుంటే దానికంటే పెద్ద డేంజర్ అయిన ది ఎక్స్ప్రెస్ నవీన్ కుమార్ ని కొనుక్కున్నారు. ఇతను ఎలాంటాడో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. నవీన్, వినయ్ అండ్ శివం ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేస్తూనే ఉంటారు. మరి వీళ్ళ ముగ్గురిని ఆపడం అపోనెంట్ టీమ్స్ కి ఒక బిగ్ ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. మరి ఇలాంటి స్ట్రాంగ్ రైడింగ్ యూనిట్ ఉండడం వీళ్ళ స్ట్రెంత్ అయితే మణిప్రీత్ సింగ్ అంటే ఒక కమిట్మెంట్ కోచ్ ఉండడం రియల్ యొక్క యాడెడ్ అడ్వాంటేజ్. లాస్ట్ ఇయర్ అంతా కాకపోయినా కానీ ఈసారి క్వాలిఫై అవ్వగలిగే టీం అయితే హర్యానా టీం కి కనిపిస్తుంది. నంబర్ 5 తెలుగు టైటన్స్. లాస్ట్ సీజన్ తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన మన టైటన్స్ ఈ సీజన్ లోనే స్ట్రాంగ్ టీమ్ ని బిల్డ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్ లో సాగర్ రావల్, అజిత్ పవర్, అంకిత్ అండ్ ఆశీష్ నర్వాల్ ఇలాంటి యంగ్ ప్లేయర్స్ బాగా రాణించడంతో వాళ్ళందరినీ ఈసారి రిటైన్ చేసుకున్నారు. దానికి తోడు ఈసారి ఆప్షన్ లో భరత్ హుడ్డా, శుభం సిండే లాంటి స్టార్స్ ని కొనుక్కోవడంతో టైటన్స్ చాలా బలంగా కనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ రైడింగ్ గురించి మాట్లాడుకుంటే విజయ్ మాలిక్, భరత్ హుడ్డా, ఆశీష్ నర్వాల్ అండ్ జై భగవాన్ ఈసారి టాప్ రైడర్స్. లాస్ట్ సీజన్ లో విజయ్ అండ్ ఆశీష్ ఎలాంటి కైండ్ ఆఫ్ మాసివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో మనం అందరం చూసాం. మెయిన్ రైడర్ గా విజయ్ మాలిక్ ప్రతి మ్యాచ్ లో గేమ్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ చేసేవాడు. ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్ లో అయినా ఈజీగా పాయింట్స్ స్కోర్ చేసేవాడు. సో టీంలో ఇతను ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలానే ఆశీష్ పవన్ లేని మ్యాచెస్ లోను ఒక మెయిన్ రైడర్ రోల్ ప్లే చేశాడు. ఇట్ మీన్స్ అలాంటి ఇంపాక్ట్ చూపించాడు. ఆల్సో భరత్ హుడ్డా ఈజ్ ఎ వండర్ఫుల్ రైడర్. ప్రీవియస్లీ బెంగళూరు టీమ్ కి సింగిల్ సీజన్ లోనే మోర్ దెన్ 280+ రేట్ పాయింట్స్ స్కోర్ చేసి ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశాడు. పవన్ ని రిప్లేస్ చేసే ఎబిలిటీ అయితే ఉంది. సో ఇతను క్లిక్ అయితే మాత్రం టైటన్స్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేసి ఇతన్ని కొన్నారో దానికంటే ఎక్కువ చూడొచ్చు. ఈవెన్ బ్యాకప్ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. జై భగవాన్ లాంటి ఒక టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నాడు. ఇన్ కేస్ ఎవరికి ఇంజురీ అయినా కానీ ఈ విల్ రిప్లేస్. ఆల్సో డిఫెన్స్ లోనే ఎక్కడ కూడా వరీ అయితే లేదు. లాస్ట్ సీజన్ లో లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన అంకిత్, సాగర్ రావల్ అండ్ అజిత్ పవర్ లాంటి యంగ్ ప్లేయర్స్ అంతా ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల నుండి టేబుల్ బాటమ్ లో ఉండి స్ట్రగుల్ అవుతున్న టైటన్స్ లాంటి ఒక టీం ని లాస్ట్ సీజన్ లో కంబ్యాక్ చేయగలిగేలా చేశారంటే దే ఆల్ ప్లేడ్ క్రూషియల్ రోల్. సో ఇండివిజువల్లీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అయి ఉంటుంది. మరి వీళ్ళందరినీ గైడ్ చేయడానికి శుభం సిండే లాంటి ఒక సూపర్ స్టార్ ని ఈసారి టీంలోకి తీసుకున్నారు. ఇతనైతే లాస్ట్ ఇయర్ పార్ట్నర్ టీం ని ఫైనల్ కి తీసుకెళ్లాడు. ఇలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ టీమ్ లో ఉండడం డెఫినెట్లీ దిస్ ఈస్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ టైటన్స్. మరి లాస్ట్ ఇయర్ పవన్ లేని టైంలో వాళ్ళకి 2 రైడర్స్ అండ్ డిఫెండర్స్ మాత్రమే కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేసేవాళ్ళు. అంటే మిగతా వాళ్ళపైన వాళ్ళు పెద్ద డిపెండ్ అవ్వలేదు.
సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా సీజన్ లో 12 మ్యాచెస్ గెలవగలిగారు. అయితే ఈసారి 3 అవుట్ ఆఫ్ 3 క్వాలిటీ రైడర్స్ అండ్ 4 స్ట్రాంగ్ డిఫెండర్స్ ఉన్నారు. దట్ టు భరత్ హుడా అండ్ శుభం సిండే లాంటి ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది. సో లాస్ట్ టైం కంటే ఈసారి మోర్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎంత మంచి టీం పెట్టుకొని టాప్ 6 లో వెళ్ళడానికి పెద్దగా డిఫికల్ట్ అయితే కాకపోవచ్చు. అండ్ ఫైనలీ నెంబర్ 6 పట్నా పైరేట్స్. లాస్ట్ టైం ఫైనలిస్ట్ అయిన వీళ్ళు ఈసారి కూడా స్ట్రాంగ్ కంటెండర్స్ గా కనిపిస్తున్నారు. ఈసారి టీంలో సగం చేంజెస్ తో వస్తున్నా బట్ లుకింగ్ వెరీ వెల్. లాస్ట్ ఇయర్ దేవాంక్ అండ్ అయాన్ ఇలాంటి యంగ్ రైడర్స్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో వాళ్ళకి రైడింగ్ లో ఏ ప్రాబ్లం ఉండేది కాదు. దట్ టు డిఫెన్స్ లో అంకిత్ జగ్లన్, దీపక్ అండ్ శుభం సిండే ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ ఎబిలిటీకి దగ్గర గేమ్ ఆడడంతో పాట్నాకి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు కంఫర్టబుల్ గా క్వాలిఫై అవ్వగలిగారు. మరి ఈసారి టీంలో చేంజెస్ చేసినా గానీ మంచి ప్లేయర్స్ ని బై చేశారు. మెయిన్లీ మణీందర్ సింగ్, అయాన్ అండ్ ఎం సుధాకర్ లాంటి స్ట్రాంగ్ రైడర్స్ కనిపిస్తున్నారు. అయితే దేవాంగ్ ని మణీందర్ రీప్లేస్ చేయకపోవచ్చు బట్ ఈ స్టార్ ఎబిలిటీ ప్లేయర్. దేవాంగ్ అంతా కాకపోయినా గానీ ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. అదర్వైజ్ అయాన్ ఈజ్ ఆల్సో ఫంటాస్టిక్ రైడర్. లాస్ట్ సీజన్ లో టాప్ మోస్ట్ బెస్ట్ రైడర్ గా మర్జాడు. సో ఎక్స్పెక్ట్ మోర్ దిస్ సీజన్. ఆల్సో ఎం సుధాకర్ లాస్ట్ టైం ఆపర్చునిటీస్ రాక మిగిలిపోయాడు. ఈజ్ ఆల్సో లాట్ ఆఫ్ టాలెంట్. ఈసారి యాజ్ ఎ థర్డ్ రైడర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఈవెన్ డిఫెన్స్ యూనిట్ చాలా సాలిడ్ గా కనిపిస్తుంది. అంకిత్ జగ్లన్, దీపక్, సంకత్ సవంత్ అండ్ సోంబర్ గులియా 4 పొజిషన్స్ లోనూ క్వాలిటీ డిఫెండర్స్ ఉన్నారు. నలుగురు మంచి రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్స్. ఈ పొజిషన్ లో కన్సర్న్ ఉంది అనే ఇష్యూ లేకుండా అటు రైడింగ్ లో చూసుకున్నా ఇటు డిఫెన్స్ లో చూసుకున్నా లుక్స్ వెరీ స్ట్రాంగ్. ఫర్ షూర్ వీళ్ళైతే ఈసారి గట్టి పోటీ ఇస్తారు అనుకుంటున్నా. అటు ఇటైనా ఈసారి టాప్ 2 లోకి వీళ్ళు వెళ్ళడానికి మోర్ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇది గైస్ క్వాలిఫై అవ్వడానికి ఈ 6 టీమ్స్ కి మోర్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీమ్స్ టాప్ 6 కి క్వాలిఫై అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.